అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ఠ జరగక ముందే బాలరాముడి ఫోటోలు బయటకొచ్చాయి. కళ్లకు గంతలు లేకుండా ఉన్న రామ్లల్లా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఓవైపు జనవరి 22న రామాలయంలో ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ నేపథ్యంలో బాలరాముని విగ్రహానికి సంబంధించిన ఫోటోలు బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. నిన్న రామాలయానికి బాలరాముడి విగ్రహం చేరుకుంది. ఇవాళ ఉదయం ప్రత్యేక పూజల అనంతరం కళ్లకు గంతలతో ఉన్న రామ్లల్లా ఫోటోను ట్రస్ట్ రిలీజ్ చేసింది. మరోవైపు బాలరాముడి దివ్య స్వరూపాన్ని చూసి భక్తులు పులకించిపోతున్నారు. మరిన్ని వివరాలు విజయ్ శర్మ అందిస్తారు. విజయ్, ప్రాణ ప్రతిష్టకు ముందే బాలరాముడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మనం చూస్తున్నాము అయోధ్య రామ్లల్లా విగ్రహానికి సంబంధించినటువంటి ఏదైతే రూపాలు ఉన్నాయో అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. వాస్తవానికి మధ్యాహ్నము ట్రస్టుకు సంబంధించిన వారు అఫీషియల్గా కళ్ళకు గంతలు కట్టినటువంటి రామ్లల్లా బాలరాముడి విగ్రహాన్ని ఫోటోను విడుదల చేశారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ సాయంత్రం చూసేసరికి మొన్న ట్రస్ట్ వారు రామ్లల్లా విగ్రహాన్ని తీసుకొస్తున్న టైంలో తీసినటువంటి ఫోటో అది. సో ఇప్పుడు ఏదైతే మొన్న మనం చూసాము రాత్రి పూట అయోధ్య పట్టణానికి ప్రత్యేకమైనటువంటి వ్యాన్లో విగ్రహాన్ని తీసుకొస్తున్న టైంలో తీసిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. సో ఉదయము మధ్యాహ్నానికి సంబంధించి విగ్రహానికి సంబంధించి కళ్ళకు గంతలు కట్టింది రాముని మెడలో ఒక హారం వేసినటువంటి ఫోటో మాత్రం అఫీషియల్గా ట్రస్ట్ విడుదల చేసింది, రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఫోటో ఏదైతే ఈ వ్యాన్ DCM వ్యాన్లో గతంలో మనం చూసాము రాత్రిపూట తీసుకొచ్చినటువంటి వ్యాన్లో వస్తున్న టైంలో తీసినటువంటి ఫోటో ఇప్పుడు మొత్తం కూడా దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఆ వ్యాన్ను ఎక్కించే టైంలో ఈ ఫోటో తీసినట్టుగా కూడా తెలుస్తుంది. బ్యాక్ సైడ్ మనం ఫోటో వెనకాల చూసుకున్నట్టయితే రేకుల షెడ్డులో ఆ రేకులు వెనుకకు రేకులకు సంబంధించినటువంటి రేకులు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. నిజానికి ప్రాణ ప్రతిష్ఠ చేసే టైంలో రామ్లల్లా విగ్రహం అయోధ్య రామ మందిరానికి చేరుకున్నప్పుడు ఇట్లాంటివి ఏమి ఉండవు. ఉదయం మాత్రము విడుదలైనటువంటి ఫోటో మాత్రం అది అఫీషియల్గా ట్రస్ట్ వారు విడుదల చేసిన ఫోటో ఇప్పుడు వస్తున్నది మొత్తం వైరల్గా అయింది. దీంతో పాటు ఆ ఫోటోలో మనం చూసుకున్నట్టయితే రాముని యొక్క విల్లు అదేవిధంగా ధనస్సుకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా కూడా కనిపిస్తున్నది. 3 నామాలు రామునికి అలంకరించినట్టు కూడా ఆ ఫోటోలో కనిపిస్తున్నది. అయితే ప్రాణ ప్రతిష్ఠ కాకుండా ఎక్కడ కూడా కళ్ళకు గంతలు తివ్వరు. ప్రాణ ప్రతిష్ఠ 22వ రోజునే జరుగుతుంది. ఇప్పుడు వైరల్ అవుతుంది మాత్రము మొన్న వ్యాన్లో రామ్లల్లా విగ్రహం తీసుకొస్తున్న టైంలో వైరల్ అవుతున్న ఫోటో అని చెప్పి చాలా వరకు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడే దీనిపైన కూడా రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ సభ్యులు కూడా కొంతవరకు స్పందించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ఫోటో వైరల్ కావడంతో ట్రస్ట్ వారు కూడా ఇది గర్భాలయంలో ఉన్నటువంటి ఫోటో కాదని చెప్పి వారు కూడా నిర్ధారించారు. ఇప్పటికే ఎందుకంటే రామ్లల్లా విగ్రహం అయోధ్యకు వచ్చిన తర్వాత రోజు చేసేటువంటి పూజలన్నీ కూడా చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి కలశాలు తీసుకొచ్చి జలాదివాసం చేయడము, ధాన్యాదివాసం చేయడము, గంధాదివాసం చేయడము, పుష్పాదివాసం చేయడము, ఇట్లాంటి క్రతువులన్నీ కూడా ఇక్కడ జరుగుతున్న టైంలో ఇప్పుడు ఈ ఫోటో వైరల్ అవుతున్నది. సో సాయంత్రం కాలం నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఇది రామ్లల్లా వాస్తవానికి విగ్రహం అదే, కానీ కాకపోతే ఏంటంటే అది తీసిన ప్లేస్ అనేది ఇక్కడ అయోధ్య తీసుకొస్తున్న టైంలో తీసినట్టు అర్థమవుతున్నది. ఇది గర్భగుడిలో తీసిన ఫోటో మాత్రం కాదు. ఉదయము ఏదైతే ట్రస్ట్ వాళ్ళు విడుదల చేశారో కళ్ళకు గంతలు కట్టినటువంటి రాముని ఫోటో మాత్రం అఫీషియల్గా ట్రస్ట్ వారు విడుదల చేయడం జరిగింది. సో మొత్తం అయోధ్యలో కూడా దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా రామ్లల్లా విగ్రహం ఎట్లా ఉంటుంది, నేత్రానికి సంబంధించినటువంటి నేత్రోన్మేళనం అంటారు, ఇది ఎప్పుడు చేస్తారు అని చెప్పి చాలా ఎదురు చూస్తున్న తరుణంలో ఇప్పుడు ఈ ఫోటో వైరల్గా మారడంతో ప్రతి ఒక్కరు కూడా ఈ రామ్లల్లా విగ్రహాన్ని ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇక్కడ అయోధ్యలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న తరుణంలో కాకపోతే ఇది ఇక్కడ తీసిన ఫోటో మాత్రం కాదని చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. సో మొత్తం మీద అయోధ్య రాముని ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నటువంటి విగ్రహం ఉందో ఇది 250 కిలోల బరువు ఉంటుంది, 50 పైన అంగుళాల ఎత్తుంటుంది కనుక సో రామ్లల్లా విగ్రహానికి బాలరాముని స్వరూపం ఎట్లా ఉంటుంది అనే దానిపైన చాలా వరకు చర్చించుకుంటున్న టైంలో ఈ ఫోటో బయటకు రావడంతో చాలామంది కూడా దీన్ని వాట్సాప్ స్టేటస్లు పెట్టుకోవడం, ఫేస్బుక్లో సర్క్యులర్ చేయడం ఇట్లాంటివి కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ రిలీజ్ అయిన ఫోటో మాత్రం అఫీషియల్గా ట్రస్ట్ విడుదల చేయలేదు, ఎవరు కూడా ఈ ఫోటో విడుదల చేయలేదు.
లేదు. మధ్యాహ్నం కళ్ళ గంతలు కట్టుకున్నటువంటి ఫోటో మాత్రమే మధ్యాహ్నం విడుదల చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఇప్పుడు ఇక్కడ ప్రాణప్రతిష్ఠకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఈరోజు ఉదయాన్నే అగ్నికి సంబంధించినటువంటి హోమ క్రతువును కూడా ప్రారంభించారు. సాయంత్రం కూడా ప్రత్యేక వాసాలు కూడా జరగనున్నాయి. అంటే ధాన్యాదివాసం, క్షయాదివాసం, పుష్పాదివాసం ఇట్లాంటి వాసాలన్నీ కూడా సాయంత్రం చేస్తారు. సో లోపలికి ఎవరిని పంపించడం లేదు. ఆ మధ్యాహ్నం విడుదల చేసిన ఫోటో కూడా ట్రస్ట్ అఫీషియల్గా ప్రకటించింది. సో ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తే అది వైరల్ అవ్వడంతో చాలామంది భక్తులు అయితే జై శ్రీరామ్ అంటూ అయోధ్యలో కూడా చాలా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. అయితే అలంకరణ అట్లా ఉండదు. వాస్తవానికి ఒక్కసారి విగ్రహానికి సంబంధించినటువంటి ప్రతిష్ట పూర్తయిన తర్వాత వెనుక అనేక అలంకరణలు ఉంటాయి. అసలే అయోధ్య రామ మందిరానికి అయోధ్య రాముడు కనుక విపరీతమైనటువంటి కానుకలు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చాయి. 22వ తారీఖున మధ్యాహ్నము 12:29 నుంచి 12:30 పాటు అంటే దాదాపు 84 సెకండ్ల పాటు మహా ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తారు. అది అభిజిత్ లగ్న ముహూర్తంలో జరుగుతుంది. సో ఇప్పుడు వైరల్ అవుతున్నది మాత్రం ఇక్కడ తీసిన ఫోటో కాదనేదే స్పష్టంగా కనిపిస్తున్నది. సో మొత్తం మీద అయోధ్య రాముని ఫోటోలు ఈరోజు ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భక్తులైతే పెద్ద ఎత్తున జై శ్రీరామ్ అంటూ ఇక్కడ అయోధ్య పురిలో నినాదాలు చేస్తున్నారు. ప్రతి ఒక్క మనం చూసాం ఇక్కడ టీ షాప్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క దుకాణదారుడు కూడా అయోధ్య రాముని ఫోటోలను స్టేటస్ పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ అయోధ్యపురిలో కనిపిస్తున్నది. దేశవ్యాప్తంగా కూడా ఇదే ఇప్పుడు పరిస్థితి ఉంది. సో ఆ రెండు ఫోటోలు ఏవైతే సోషల్ మీడియాలో విడుదలైనాయి అవి మొన్న రాత్రి అయోధ్యకు తరలించే టైంలో తీసిన ఫోటోలుగా కూడా చెప్పడం జరుగుతున్నది. చంద్రిక. రైట్, థ్యాంక్ యూ విజయ్.